ఏంటే నీకెందుకే ఇలాంటి కొత్త ఆలోచనలు వస్తున్నాయి? కావ్య తను తప్పేం లేకపోయినా తను నిన్ను కన్విన్స్ చేద్దాం చూస్తుంటే లేనిపోయిన మాట్లాడటమేంటి? ఇందులో తన ప్రమేయం ఏమీ లేదు, తనకేం తెలియదు. కావ్య, రండమ్మా. రండమ్మా, రండి నాన్న. ఏమా కావ్య, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు నాన్న. అమ్మా, కావ్యకి ఈ ఇల్లు కొత్త, మీ పద్ధతులు కొత్త. అలవాటైన దాని పద్ధతులు మార్చుకొని మీ పద్ధతుల్లోకి రావడానికి కాస్త ఇబ్బంది పడొచ్చు, పొరపాటు జరుగుండొచ్చు. కొంతకాలం అయితే అడ్జస్ట్ అయిపోతుంది. అందాక కాస్త పెద్ద మనసు చేసుకుని దాని తప్పులేమైనా ఉంటే క్షమించండి అమ్మా. బావగారు, ఇప్పటికే మా పెద్దమ్మాయిని గురించి మేము చాలా బాధపడుతున్నాం. కావ్య అయినా సుఖంగా సంతోషంగా సంసారం చేసుకుంటుందని ఆనందంగా ఉన్నాం. దీని జీవితంలోకి ఏదైనా సమస్య అంటూ వస్తే మేము సతమతమైపోతాం. మేం కళ్ళల్లో పెట్టుకుని పెంచిన మా పిల్లల జీవితాలు బాగుండాలని ఎదురు చూస్తున్న వాళ్ళం. ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా ఒరిగిపోవటమే కానీ ఒదిగిపోయే శక్తి లేని వాళ్ళం. అందుకే మిమ్మల్ని అందరినీ బ్రతుకులాడుకుంటున్నాను. ఇది తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి, కానీ శిక్ష మాత్రం వేయకండి. కావ్యం మీ కూతురే అనుకోండి, మీకు దాన్ని దండించే హక్కుంది. ఏంటి బావగారు, మీరు మరీ బాధపడిపోతున్నారు? కావ్య ఏ తప్పు చేయలేదు, చిన్న ప్రాబ్లం అంతే. దానికోసం మీరు చేతులు జోడించి వేడుకోవాల్సిన అవసరం లేదు. మాలో మేము మాట్లాడుకుని సర్దుకుపోతాం. మీరేం దిగులు పడకండి. మీరు చెప్పినా చెప్పకపోయినా కావ్య మా కోడలు కాదండి, కూతురుతో సమానం. అమ్మ కావ్య, మీ అమ్మా నాన్నల్ని భోజనానికి తీసుకెళ్ళు, భోంచేసి వెళతారు. మాకేం వద్దండి, మేము బయలుదేరుతాం. బావగారు వస్తామండి. కావ్యని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు బావగారు, మీరు నిశ్చింతగా వెళ్ళరండి. వస్తాం అల్లుడు గారు. మంచిది, వస్తామమ్మా. వదిన గారు వెళ్ళొస్తామండి. వస్తాం బాబు. బాయ్. మంచిదండి. జాగ్రత్త అమ్మా. చూసావటే కావ్య తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతున్నారో. ఆడపిల్లలను కన్నవాళ్ళు వాళ్ళ అమ్మాయిని మనల్ని పంపించారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే మనకి క్షేమం కాదే. ఏ కారణం లేకుండానే ఇంత క్రియేట్ చేసావు. అయినా కావ్య చూడు, ఏమీ జరగనట్టు వాళ్ళ ముందు బయటపడకుండా ఎలా నడుచుకుందో. అంత మంచమ్మాయి మీద తప్పు చూపించి బాధ పెట్టకే. మంచమ్మాయ? ఈవిడి గారు మంచిదని మీరు చెప్తున్నారా? వాళ్ళమ్మా నాన్నలు తప్పంతా నాదే అనుకోవాలని ఈవిడి గారు అలా నటించింది. ఈవిడి గారి తెలివితేటల గురించి మీకేం తెలుసండి? Stop it, Mom! I never expect this from you. You're so irritating. అందరింట్లో జరిగే అత్త గొడవలు కూడా మండలి జరగకూడదు అనుకున్నాను, కానీ మండలి కూడా స్టార్ట్ అయింది. ఇట్స్ సో ఇరిటేటింగ్. I can't bear this. Bye. వద్దు వరలక్ష్మి, అక్కడేం జరిగినా మనం తలదోర్చకూడదు. అది వాళ్ళ కుటుంబ సమస్య. కావ్య అండి. కావ్య గురించి ఆలోచించకు. దాని దగ్గర ఓపిక ఉంది, సమర్థత ఉంది. సమస్య అనేది మేనేజ్ చేసుకోగలదు. అది దాని సంసారమే. పద పెడదాం. ఎరా
భోజనం అయిందా? అయిందన్నా. ముందు ఆ 795 బండి రెడీ చేయండి. అలాగే అన్న. అర్చన, మీ అన్నయ్య వచ్చాడు. రా బావా, రా. కూర్చో బావా. అర్చన, వచ్చింది మీ అన్నయ్య. కనీసం ఎలా ఉన్నావని కూడా పలకరించవా? నాకెవరు బంధువులు లేరు, అలాంటప్పుడు అన్నయ్య ఎవరు? అర్చన, నువ్వు మాట్లాడే పద్ధతి ఏం బాలేదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళతో నువ్వు ప్రవర్తించే తీరు అస్సలు బాలేదు. ఇది సంస్కారం అనిపించుకోదు. నా పద్ధతి అంతే. అయినా ఎవరు వెతుక్కుంటూ రమ్మన్నారు? మాట్లాడడానికి నేను రమ్మన్నానా? అయినా ఎప్పుడో వద్దనుకున్న వాళ్ళొస్తే అవమానపడక తప్పదు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అర్చన. పర్వాలేదులే బావా. నన్ను వద్దనుకున్నా అవమానించిన అర్చన నా చెల్లెలే కదా. ఎంత కాదనుకున్నా కలిసి పుట్టిన ఆ బంధం ఈ జన్మకి పోయేది కాదు. అపార్థాలు ఎల్లకాలం ఉండవుగా. ఎవరో ఒకరు తగ్గితే ఎప్పుడొకప్పుడు ముడిపడతాయి. బావా, నేను నీతో కాస్త మాట్లాడదామని వచ్చాను. చెప్పు బావా, ఏంటి విషయం? నిన్న ఇంట్లో ఏం జరిగిందో తెలుసా బావా? అయ్యో భగవంతుడా, నేనే పాపం చేశానని, ఆయనకే ద్రోహం చేశానని ఇంత అపనింద నా మీద వేశాడు. బావ చెప్పింది నిజం కాదు. అందరూ బాగా వినండి. నేను దినని ప్రేమించట్లేదు. దినకు నాకు ఎటువంటి సంబంధం లేదని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి హారతి ఆర్పి మరీ చెప్తున్నాను. అది బావా జరిగింది. బావా, అదేంటి బావా అలా చేసావు? ఎందుకంత ఆవేశపడ్డావు? ఇది మీ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం, ప్రియ జీవితానికి సంబంధించిన విషయం. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పాను కదా బావా. అయినా వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేసుకోవడం ఏంటి బావా? నేనేం చేయను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వాడెలాంటి వాడు? క్రిమినల్, దుర్మార్గుడు. అలాంటి వాణ్ణి ప్రియ ప్రేమించిందంటే నాలో ఉన్న కోపాన్ని ఆపుకోలేకపోయాను. ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిసిన వెంటనే ఎంత తల్లడిల్లిపోయారో. అమ్మ అయితే ఎంత ఏడ్చిందో. దీనికన్నా 2 పెద్ద కూతుళ్ళున్నారు. వాళ్ల వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇది ఇలా చేసిందేంటి అని కుమిలిపోయింది. బావా, ఇలాంటి విషయాల్లో ఆవేశపడకూడదు. ఆ రోజు హోటల్లో ప్రియా దినాన్ని నా లవరని పరిచయం చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంటికెళ్ళి అర్చనతో ఆ విషయం చెప్తే తన మాట వినడానికి ఇష్టపడలేదు. అందుకే నేను ప్రత్యేకంగా హాస్పిటల్లో పక్కకి తీసుకెళ్లి మరీ చెప్పాను, ఆవేశపడద్దు అని చెప్పాను. అయినా అలా చేశావు. బావా, నేను ప్రియని కొట్టానని దాని మీదున్న ప్రేమతో అలా అంటున్నావు. ఏదైనా అది దినతో నాకు సంబంధం లేదని, నేనతన్ని ప్రేమించలేదని కర్పూరం వెలిగించి ప్రమాణం చేసింది. నాకంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే నేను చెప్పింది కరెక్టా కాదా అని అనుమానమా? అయ్యో, అలా కాదు బావా. అది ఎంత కర్పూరం వెలిగించి ప్రమాణం చేసినా నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు చెప్పిందే నమ్ముతున్నాను. ఆ మాటే అందరి ముందు దాంతో కూడా చెప్పాను. అదలా ప్రమాణం చేయటం వల్ల దాన్ని అమ్మా నాన్న నమ్మారు, కానీ నాకు మాత్రం నమ్మకం కుదరటం లేదు. అదలా ఎందుకు చెప్పింది నాకు అర్థం కావట్లేదు బావా. చూడు బావా, అమ్మాయిలు ప్రేమ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. వాళ్ళు ఎంతటి అబద్ధం ఆడడానికైనా వెనకాడరు. వాళ్ళు ప్రేమించిన అబ్బాయి మంచివాడు కాదని చెప్తే వాళ్ళు నమ్మరు. అది వాళ్ళంతటా వాళ్లే చూసి నమ్మి అర్థం చేసుకోవాలి, అప్పుడే నమ్ముతారు. ప్రియ విషయంలో కూడా అదే జరిగింది బావా. ఓ పంచే, కొద్ది రోజుల పాటు ప్రియని ఎలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టద్దు, వేధించద్దు, వదిలేసాయి. కానీ ప్రియ మీద ఓ కన్నేసుంచు. సరే బావా, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వచ్చాను.
ఇప్పుడు కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయింది. నీ మాటే కరెక్ట్ అనిపిస్తోంది. ఇక నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక నేను బయలుదేరుతాను బావా. వస్తానమ్మా. అర్చన, ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నీ పద్ధతి ఏం బాలేదు, నాకు నచ్చట్లేదు. నువ్వు చేసింది మాత్రం కరెక్టా? నేనేం తప్పు చేశాను? నాకు ఆ కుటుంబంతో ఏ బంధుత్వం వద్దు అన్నాను. వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది అన్నాను, ఉంటున్నాను. మరి నువ్వెందుకు మాటి మాటికి వాళ్ళ విషయాల్లో తలదూరుస్తున్నావు? అర్చన, అవతల నాశనం అవబోయేది నీ చెల్లెల జీవితం. నీ మనసు కొంచెం కూడా చెల్లించట్లేదా? చలిస్తుంది. అందుకని వాళ్ళు చేసిన అవమానాలన్నీ మర్చిపోయి మళ్ళీ వరసలు కలుపుకోవాలంటావా? అలా అనకర్చన. కళ్ల ముందే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోగలమా? నీకు నచ్చినా నచ్చకపోయినా అవతల ఓ ఆడపిల్ల జీవితం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అందుకే నేను చూసిన విషయం బావతో చెప్పాను. అది తప్ప? అందుకని నా మీద నీ కోపమా? నాకు నీ మీద ఏ కోపం లేదు. సర్లే, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. గోపి, ఏంటక్క మీరందరూ ఇంత దూరం వచ్చారు? నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాం గోపి. అదేంటక్క, చెప్పుంటే ఇంటి దగ్గరే మాట్లాడేవాడిని కదా. ఇంటి దగ్గర కుదరదు గోపి, మీ అమ్మ ఉంటుంది కదా. మీ అమ్మకి ఈ విషయం తెలియకూడదనే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాం. అమ్మకి తెలియకూడదా? ఏంటక్క ఆ విషయం? మరేం లేదు గోపి, మీ అమ్మ దగ్గర 5,000 10,000 వడ్డీకి తీసుకున్నాం. మేము నెల నెల వడ్డీ కరెక్ట్గానే ఇస్తున్నాం. ఈ రోజు పొద్దున మీ అమ్మ సడన్ గా వచ్చి అసలు వడ్డీ అర్జెంటుగా ఇవ్వమంటుంది. మీ అమ్మ డబ్బులు ఇచ్చినప్పుడు అసలు వీలైనప్పుడే కట్టండి, వడ్డీ మాత్రం నెల నెలా కట్టమని చెప్పింది. మేము సరే అన్నాం. కానీ ఇప్పుడు అవసరం ఉంది, అసలు వడ్డీ వెంటనే కావాలంటుంది. మేము ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం చెప్పు? మేమేమో అవసరాలకు తీసుకున్నాం, ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం కట్టడం కష్టం గోపి. ఇవ్వకపోతే నేను మనిషినే కాదు, మర్యాద దక్కదు. నా సంగతి తెలుసు కదా అని మీ అమ్మ బెదిరిస్తుంది. ఎలా కట్టగలం చెప్పు? గోపి, మీ అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పి ఓ 2 నెలలు టైం ఇమ్మని చెప్పు గోపి. ఎలాగోలా కట్టేస్తాం గోపి. ఇది చెప్దామనే వచ్చాం. సరే అక్క, మీరెవరో భయపడద్దు, నేను అమ్మతో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ గోపి. రండి. వస్తాం గోపి. వస్తాం అర్చన. వస్తాం గోపి. అర్చన, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ విషయం గురించి అమ్మతో మాట్లాడద్దంటావా? అలా కాదు. ఇప్పుడు అత్తయ్యకి ఆ డబ్బుతో అంత అవసరం ఏంటి అని. కరెక్టే అర్చన, వాసుగాడి బిల్లు కూడా మాధవరావు గారే కడతానన్నారు. మరి ఇప్పుడు ఆవిడకి అర్జెంటుగా డబ్బులు అవసరం ఏముంది? నేనిప్పటి వరకు అత్తయ్య మారిపోయిందనే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆమె మారనట్టు అనిపిస్తుంది. సర్లే, నేనొస్తాను.
ఏంటి ఇంత లేటు? యువతల ఆకలితో ప్రాణాలు పోతున్నాయి, త్వరగా రావచ్చు కదా. ఎక్కడికి